పరిశ్రమలో మంచి టాలెంట్ ఉన్నా గానీ గుర్తింపు రాని హీరోయిన్స్ లో భాగ్యశ్రీ బోర్సే కూడా ఒకరు. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన భాగ్యశ్రీ నటనలోనూ డాన్స్ లోనూ తన ప్రతిభను చూపించినా పెద్దగా బ్రేక్ అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఆశలన్నీ విజయ్ దేవరకొండ కింగ్డమ్ పైనే. విజయ్ దేవరకొండతో కలిసి చేస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీని పరిశ్రమ సీరియస్ గా చూసే అవకాశం ఉంది. ఈ సినిమా అటు హీరోకి ఇటు హీరోయిన్ కి ఇద్దరికి కూడా హిట్ ముఖ్యం. ఎందుకంటే లైగర్ తర్వాత విజయ్ మార్కెట్ ఆల్మోస్ట్ పడిపోయింది. సో మళ్ళీ టాప్ గేర్ లోకి వెళ్ళాలంటే హిట్ కావాలి. ఇక భాగ్యశ్రీకి కూడా హిట్ కొడితే పెద్ద ఛాన్సులు వస్తాయి. భాగ్య నెక్స్ట్ రామ్ పోతినేనితో మహేష్ బాబు పి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుంది. ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కూడా దక్కించుకునే దశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా చేస్తున్న తదుపరి సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్ గా తీసుకునే ఆలోచన దర్శక నిర్మాతల వద్ద నడుస్తుందట. కానీ దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. భాగ్యశ్రీకి ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్ అంటే ఆమె హైట్. ప్రభాస్, మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ లాంటి టాల్ హీరోలతో స్క్రీన్ పై మంచి కాంబినేషన్ గా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె దుల్కర్ సల్మాన్ తో కాంతా అనే సినిమాలో నటిస్తోంది. ఇది కూడా భాగ్యశ్రీకి ఒక పరీక్షే. ఒకవేళ కింగ్డమ్ సినిమాతో భాగ్యశ్రీ హిట్ కొడితే ఆమె కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంది. అలాంటి విజయం వచ్చినట్లయితే ప్రభాస్ సినిమా అవకాశమే కాకుండా మరిన్ని స్టార్ ప్రాజెక్టులు కూడా ఆమెకు వరుసగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.